ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. మంగళగిరిలోని కబరస్థాన్ పై రోడ్డు నిర్మాణం వివాదం. మంగళగిరిలో తెనాలి రోడ్డుకు విస్తరణ పనుల్లో భాగంగా దాదాపు 200 ఏళ్ల నాటి కబరస్థాన్ పై నుంచి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడంపై వివాదం నెలకొంది. ఈ అంశంపై నక్షత్రాధిపతి శివస్వామి స్పందిస్తూ అభివృద్ధి అవసరమే కాని సమాధులపై నుంచి రోడ్డు నిర్మించడం సరికాదన్నారు. ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని ఎంటీఎంసీ అధికారులను కోరారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన ఓం నమః శివాయ. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రప్రదంగా మనం గుర్తొచ్చేది ఈ అమరావతి సచివాలయ ప్రాంతము, దానికన్నా ముందు మంగళగిరి పట్టణము. ఈ రోజున భాగ్యనగర్లో గచ్చిబౌలి ప్రాంతాన్ని ఎంత తొందరగా అభివృద్ధి పదంలోకి ముందుకెళ్ళిందో, అలాగే ఈ అమరావతి ప్రాంతంలో మంగళగిరి దానికన్నా రెట్టింపు వేగంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. మరి మాన్యశ్రీ నారా లోకేష్ గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలవటము, మంత్రిగా ఎనలేని సేవలను వారు అందించడము లోక విదితమే. అయితే మంగళగిరి పట్టణ అభివృద్ధిలో నిమిత్తం భాగంగా మిద్ది సెంటర్లో మరి తెనాలి వెళ్లే రూట్ ని కూడా పెంచుదామనే ఆలోచనతో ఉన్నట్లుగా మా దృష్టికి వచ్చింది. అయితే స్థానిక పెద్దల యొక్క ఆలోచన కొంచెం భిన్నంగా ఉంది. అదేమిటంటే అక్కడ సమాధుల మీద ఒక బ్రిడ్జి లాంటిది ఏర్పాటు చేసి దాని మీద రాకపోకలు సాగించాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కమిషనర్ గారు చెప్పినట్లుగా మనకు తెలియవస్తుంది. అయితే అక్కడ సుమారుగా 100 సంవత్సరాల క్రితమే కృష్ణదేవరాయలు గారు ఆ మిద్దిని ఏర్పాటు చేసినట్లుగా, 200 సంవత్సరాల క్రితం ఇక్కడ గణపతి ఆలయము, ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరిగినట్లుగా మనకు తెలియవస్తుంది. మరి ఇప్పుడు అభివృద్ధి పదంలో భాగంగా రోడ్లు విస్తరణ అనేది మంచిదే. కాకపోతే ఇట్లా ఏదైతే కబరస్థాన్ ఆ మసీదుల మీద రోడ్డు వేస్తే గనక దాని మీద మరి హిందూ ధర్మంతో కూడిన శుభ కార్యక్రమాలు ఎలా చేసుకుంటాము, అలాగే అయ్యప్పలు దీక్షా ధారణ చేస్తుంటారు, ఆ సమాధుల మీద ఎలా నడుస్తారు, అలాగే గణపతి ఉత్సవాలు జరుగుతుంటాయి, ఆ గణపతి విగ్రహాలని ఆ సమాధుల పైనుంచి ఎలా తీసుకువెళ్తారు. ఇది ఒక హిందువులకే కాకుండా ముస్లిం కూడా ఇబ్బంది అయిన పరిస్థితే. ఎందుకంటే సమాధుల పైన నరకదారి మీద కూడా శ్రేయస్కరమైన విషయం కాదు, అది మంచిది కాదు. ఇటు హిందువుల యొక్క అటు ముస్లిం యొక్క వారి యొక్క భావాలని అర్థం చేసుకుని స్థానిక మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి భాషా గారు చెప్పారు. మరి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి దీని పరిష్కార దిశగా ముందుకు తీసుకువెళ్తూ మాన్యశ్రీ నారా లోకేష్ గారు దృష్టికి తీసుకువెళ్లి మరి అక్కడ పెంచే రోడ్డు విస్తరణలో తగు ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి స్థానిక పెద్దల యొక్క విషయంగా మేము భావిస్తున్నాం. అలాగే ఇంకా యువతలు ఇంకో 2 రోడ్లు ఉన్నాయి, వాటిని గృహాలు ఉన్నాయి కాబట్టి వాటి విస్తరణకు అనుకూలంగా ఉన్న స్థానంగా అది అందరూ భావిస్తున్నారు. కావున మీరు ఒక రచ్చబండ సమావేశాన్ని పబ్లిక్ తో పెట్టండి, అందరి యొక్క నిర్ణయాన్ని తీసుకోండి. ఆ తర్వాత మనం అమలు పరిస్తే ఆ మాస్టర్ ప్లాన్ ని బాగుంటుందని చెప్పేసి మేమందరం భావిస్తున్నాము. కావున మరి మున్సిపల్ కమిషనర్ ఉన్నటువంటి భాషా గారు మీరు మరొకసారి దీని మీద ఆలోచన చేయండి. అలాగే మన ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా ఈ విషయాన్ని ప్రత్యేకమైన విషయంగా పరిగణలోకి తీసుకుంటూ ముందుకెళ్ళండి. ఎందుకంటే దుర్మార్గులు తాచు కూర్చున్నారు, ఎక్కడ అవకాశం దొరికితే వ్యతిరేకంగా ప్రచారం చేద్దాం ప్రభుత్వం మీద. అటువంటి దుర్మార్గులకు అవకాశం ఇవ్వకుండా సరైన నిర్ణయం మీరు తీసుకుంటారని మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. శుభం సూచించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.